యుద్ధం చేస్తున్న సుదర్శనుడికి గగన మండలంలో ఒక అద్భుత దృశ్యం కనబడిందిట. ఏవం ప్రవృత్తే సంగ్రామే దారుణే రోమహర్షణే, ఒళ్ళు గగుర్పొడిచేటటువంటి భయంకర సంగ్రామ సమయంలో ప్రాదుర్బభూవ సహసా, గగనంలో ఒక మహాద్భుతమైన తేజస్సు గోచరించింది. ఆ తేజస్సు ఎవరు అంటే దేవి సింహోపరిస్థిత, సింహవాహనయే అమ్మవారు గోచరించారు గగన మార్గంలో. ఆశ్చర్యచకితుడైపోయాడు ఒక్కసారి. అంటే ఇంతవరకు అదృశ్యంగా కాపాడుతూ వస్తున్నటువంటి అమ్మ ఎదురుగా ప్రత్యక్షమై గోచరించింది. నానాయుధధర, అనేక ఆయుధములున్నాయి. అనేక ఆయుధములున్నాయంటే అనేక హస్తములున్నాయి. పైగా రమ్య వరాభరణ భూషిత దివ్యాంబర పరిధాన మందార స్రక్సు సంయుత, దివ్యమైన వస్త్రములు ధరించున్నది, కల్పవృక్ష కుసుమాలను అలంకరించుకున్నది. అటువంటి ఆ తల్లిని చూసిన వెంటనే ఆశ్చర్యము ఆనందము ముప్పురుగొని ఒళ్ళు పులకించిపోయి ధనుర్బాణములు పక్కన పెట్టి రెండు చేతులు దోయిలించి ఆనందంతో బొంగురుబోయిన గొంతుతో అమ్మవారిని స్తుతిస్తూ పక్కన కాశీరాజుతో అంటున్నాడు, పశ్యరాజన్ మహాదేవీం ఆగతాం దివ్య దర్శనం. అదిగో చూడు, అమ్మ వచ్చింది, దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నది. దయాన్విత, ఆవిడ దయామయురాలు. అందుకే అనుగ్రహాయమే అనూనం, నన్ను అనుగ్రహించడానికై ప్రాదుర్భూత దయాన్విత. నిర్భయోహం మహారాజా, నేను నిర్భయుడను. తల్లి ఉన్నది, ఎందుకు మాటి మాటికి అమ్మ ఉన్నది అని అన్నానో ఇప్పుడు నీకు తెలిసింది కదా. చూడు, నువ్వు చూడు, మనం ధన్యులమైపోయాం. అంటే కాశీరాజు అంటున్నాడు, నీ తపస్సు ఎంత గొప్పదంటే నీ తప ప్రభావం చేత నేను శత్రువులు కూడా అమ్మవారిని చూడగలుగుతున్నామయ్యా, ధన్యులమయ్యాం అని. ఒక్కసారి అమ్మ దర్శనాన్ని చూసిన శత్రువులు కూడా ఆశ్చర్యచకితులైపోతున్నారు. వాళ్ళు కూడా ధనుర్బాణ ప్రయోగం మానివేశారట. అప్పుడు యుధాజిత్తు ఒక్కడే కొంచెం తేరుకుని మిగిలిన రాజులందరితో అంటున్నాడు, ఏదో ఇతను మాయ చేశాడు. సింహం మీద ఒక ఆడది కనిపించినంత మాత్రాన భయపడతారా? ఆడదానికి భయపడతారా? సింహానికి భయపడతారా? నిర్భయంగా మనందరం ఎదుర్కొందాం అని మళ్ళీ ధనుర్బాణాలు చేశాడు. అప్పుడు సుదర్శనుడు కూడా తాను ధనుర్బాణ ప్రయోగములు చేస్తున్నాడు అమ్మవారిని నమస్కరించి. ఇదంతా చూస్తున్న తల్లి కూడా యుద్ధంలో పాల్గొని తాను దివ్యములైన అస్త్రములన్నీ ప్రయోగించి శత్రుసేనలన్నింటినీ నశింపజేస్తూ ఉన్నది. యుధాజిత్తు శత్రుజిత్తు కూడా ఉభయులు కూడా ఆ యుద్ధంలో మరణించారు. మిగిలినటువంటి రాజులు ఇంకా పాదాక్రాంతులై శరణాగతులయ్యారు. అప్పుడు సుబాహువు ఇటువైపు సుదర్శనుడు కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. చాలా దివ్యమైన స్తోత్రం ఇది. నమో దేవ్యై జగద్ధాత్ర్యై శివాయై సతతం నమః, దుర్గాయై భగవత్యైతే కామదాయై నమో నమః, నమః శివాయై సాంచేతే విద్యాయై మోక్షదే నమః. దేవీ భాగవతంలో అమ్మవారి స్తోత్రములు అది పరిశీలిద్దామని కూర్చుంటే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఒక్కొక్క స్తోత్రాన్ని వ్యాఖ్యానిస్తే అందులో ఎన్నో ఆంతర్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు చేసిన స్తోత్రంలో చివరికి సుబాహు అంటున్నాడు, అమ్మా ఈయన ఏదో నీ బీజాన్ని జపించి సిద్ధి పొందిపోయాడు కనుక నీ దర్శనం దొరికింది. నాకు ఏ బీజము రాదమ్మా, ఏమీ రాదు నాకు. బీజన్నతేన భజనం కిల వేద్మి మాతు జాతస్తవాజ్యమహిమా ప్రకట ప్రభావ. కేవలం ఈయన పక్షాన నేను ఉన్నందుకే నువ్వు నన్ను అనుగ్రహింపజేసావు. నాకు బీజము రాదు, నామము రాదు, ఏమీ రాదు. ఆ ఏమీ రాదు అని నమస్కరించే వారికి అమ్మ అన్నీ ఇస్తుందిటండి. అందుకే నమంత్రం నోయంత్రం తదిపజన జానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం. అమ్మ ఏమీ రాదమ్మా, మరి ఏమొచ్చురా అంటే నిన్ను ఆశ్రయిస్తే అదే శాంతికరము ఆనందకరం అనేది ఒక్కటే తెలుసు కానీ ఇంకేమీ తెలియదు అనే భావంతో కదా శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ఆశ్రయించాలని మనకు బోధించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏవం స్తుతా తదాదేవి ప్రసన్నవదనా శివ ఉవాచ రూపం దేవి వరం వరయ సువ్రత. సుబాహువుతో అంటోందిట. అంటే కాశీరాజు అయిన సుబాహువుతో, నేను చాలా సంతోషించాను నీ భక్తికి, నీకేదైనా వరం కావాలంటే కోరుకు ఇస్తాను అంటే గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. అమ్మ నువ్వు దర్శనమిచ్చావు, ఎంతకంటే వరమే ఉంటుంది తల్లి అన్నాడు ఇక్కడ. పైగా నాకు తెలుసు నీ దర్శనం ఎటువంటిదో. ఏకతో దేవలోకస్య రాజ్యం భూమండలస్య చ ఏకతో దర్శనం తేవై నచతుల్యం కదాచన. ఒకవైపు ఈ భూమండలంలో రాజ్యాధిపత్య భోగములు, ఇక దేవలోకాది దివ్యలోకముల్లో రాజ్యాధిపత్య భోగములు, ఇవన్నీ కలిపి ఒకవైపు పెట్టినా నీ దర్శనంతో ఇవేవి కూడా సరిపోవమ్మా, ఇవి అల్పములైపోతాయి. వీటన్నిటికంటే గొప్పది నీ దర్శనము అనగా దీని అర్థం ఏంటి? ఇహలోక పరలోక సుఖములన్న ఒక చోట రాసి పూసినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు అల్పములే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి అనుగ్రహమే అన్నిటికంటే గొప్పది. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మలోకం మొదలుకుని భూలోకం వరకు సర్వలోక సుఖములన్నీ కూడా అమ్మవారి యొక్క అఖండానందం స్వాత్మానందం ముందు లవీభూత అల్పములే. అటువంటి సచ్చిదానంద స్వరూపుణ తల్లి.
అందుకు నువ్వు దర్శనమిచ్చి ఇంకేం కావాలి? అయినా వరం కోరుకో, నువ్వు అడిగాక కోరుకోకుండా ఊరుకోకూడదు. నీ మాటను మేము తోసిపుచ్చినట్టు అవుతుంది. కనుకనే ఒక గొప్ప వరం కోరుకుంటున్నానమ్మా. తవ భక్తి సదా మెస్తు నిశ్చలాహ్యనపాయిని. నీ పాదపద్మములపై ఎడతగని వీడని భక్తి ఉండుగాక. ఇది అడిగాడు. ఇంకేం కావాలండి? అచల అనపాయని భక్తి, చెక్కు చెదరనిది ఎన్నడూ వీడనిది అయినటువంటి భక్తి కావాలి తల్లి అంటూ మరొక్క కోరిక, నా పట్టణంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, ఇది నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏ పట్టణంలో? కాశీపట్నంలో. సుబాహు కోరుకుంటున్నాడు. అంటే ఆ తల్లి నీ మొదటి వరము తీరుతుంది, రెండో వరము తప్పకుండా తీరుతుంది అంటూ గొప్పగా చెప్తున్నది. రాజన్ సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి. ఈ ముక్తి పట్టణమైనటువంటి కాశీనగరంలో నా సదా నివాసం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే రక్షార్థం సర్వలోకానాం, సర్వలోకాల్ని రక్షిస్తూ ఉంటాను ఇక్కడుంటూ. ఎంతవరకు అంటే యావత్ తిష్టతి మేదిని, ఈ భూమి ఉన్నంత వరకు నేను కాశీక్షేత్రంలో ఉంటాను అని తల్లి చెప్పింది ఇక్కడ దుర్గమ్మ. అందుకే అమ్మవారు ఎప్పటి వరకు ఉంటారు? భూమి ఉండే వరకు. ఇప్పుడు ఉంది కదా భూమి, అమ్మవారు ఉన్నారు. ఉంటూ ఏం చేస్తారు? సర్వలోక రక్షార్థం, సర్వలోకాన్ని రక్షించడానికే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పినది. అందుకే కాశీనగరంలో అమ్మవారు ఎప్పుడు ఉంటారు గనక ఎప్పుడు ఉన్న అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మా, కాశీనగరం భవ్యమై శోభతో స్వచ్ఛంగా హాయిగా శివమయంగా శక్తిమయంగా హైందవ ధర్మంతో ప్రకాశిస్తూ ఎల్లవేళలా ఉండేలా చూడమ్మా అని కాశీలో ఉన్న దుర్గమ్మను మనం ప్రార్థిద్దాం. మన కంటికి అలాంటి కాశీ ఎప్పుడూ కనబడాలి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా భారతదేశమంతా భారతీయ సనాతన ధర్మం రక్షింపబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఇక్కడ ఉంటానని చెప్పిన ఈ మాటలో ఉన్న విశేషం చూడాలి. అమ్మ శక్తిపీఠంగా ఎప్పుడూ ఉన్నది ఇక్కడ. అంతకుముందే దుర్గముడు అనేటువంటి అసురుని సంహరించి ఇక్కడికే వచ్చి ఉన్నది. కానీ ఇక్కడ విశేషించి వీరు ప్రార్థనతో ఉండమ్మా అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ఇక్కడ ఉండమ్మా అంటే ఉంటాను ఉన్నాను అని అమ్మ చెప్పినది. ఎంతవరకు అంటే భూమి ఉన్నంత వరకు అని అర్థం. అంటే భూమి ఉన్నంత వరకు భూమి ఎందుకు కనబడుతూనే ఉంటుంది. భూమి లేకపోయినా కాశీ ఉంటుందండి, అది ప్రత్యేకత. ఎలా ఉంటుంది అంటే కాశీ అనేది మనకు కనిపిస్తూ ఒక మట్టి భాగం, కానీ దీన్ని ఆవరించి ఒక మహాజ్యోతిర్మయమైన పంచక్రోశ విస్తీర్ణమయమైనటువంటి కాంతి మండలం ఉన్నది, అదే కాశీ. అక్కడ సర్వదేవతలు ఉన్నారు, సర్వదేవతాత్మకుడైన విశ్వనాథుడు ఉన్నాడు, శక్తి సహితుడే విశాలాక్షి సహితుడు ఉన్నాడు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి పోయినా తేజోమండలమైన కాశీ అలాగే ఉంటుంది. అందుకే ప్రళయాల్లో కూడా నశించని కాశీ అది. మళ్ళీ భూమి మొదలైనవి సృష్టింపబడ్డప్పుడు భూమి యందు ఆ తేజో భూమికి యథాతథంగా ఉంచబడుతుంది. అందుకే కాశీ ప్రళయాల్లో కూడా నశించకుండా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి కాశీనగరానికి నమస్కారం, కాశీనగరంలో ఉన్న దుర్గాంబకు నమస్కారం. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు అనుగ్రహించారో అప్పుడు అంటున్నాడు సుదర్శనుడు, నిన్ను కోరుకోవడానికి ఏమీ లేదమ్మా, ఎందుకంటే నువ్వు నాకున్నావు, ఇంకేం కావాలి అంటే నువ్వు తిన్నగా అయోధ్యకు వెళ్ళు, నీ అయోధ్యలో నేను ఉంటాను, నన్ను ఆరాధిస్తూ ఉండు. నన్ను ఎవరైతే ఆరాధిస్తారో స్మరిస్తారో వారిని నేను ఏనాడు వదలను. అమ్మవారు చెప్పినటువంటి గొప్ప మాట ఇది. అందుకే నా భక్తులు ఎప్పుడూ నశించరు చెప్పినది ఆ తల్లి. తవ ప్రతిజ్ఞ మద్భక్తాననశ్యంత్యపి క్వచిత్ ఇది సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం అని భక్తుడు అంటాడు. అమ్మా, నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఎప్పుడు చెడడు అనేది. ఆ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకుని నేను బ్రతుకుతున్నానమ్మా అన్నాడు భక్తుడు. ఎంత గొప్ప మాట చూడండి. అమ్మ ప్రతిజ్ఞను ఎప్పుడు మనం మరువరాదు. స్మరణీయా సదాహంతే పూజనీయా ప్రయత్నత. నన్ను ఎవరైతే నిరంతరం స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో వారికి శం విధాస్యామి అనగా శుభమును శాంతిని కలిగిస్తాను. నన్ను నిత్యం అర్చించాలి. విశేషించి అష్టమ్యాంచ చతుర్దశ్య నవమ్యాంచ విశేషత. అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు మమ పూజ ప్రకర్తవ్య, నా పూజ చెయ్యాలి, విధి అది. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో ఈ 3. ఇవి కాక మరో 2 మనం కలుపుకుంటే పూర్ణిమ అమావాస్య అవుతాయి. 5ంటిని కలిపి పంచపర్వములు అని అంటారు. నిత్యము మామూలుగా ఆరాధన చేస్తూ పంచపర్వాల్లో విశేష ఆరాధన చేయాలి. అది దీని యొక్క అమ్మ భక్తులైన వారు మాత్రం పంచపర్వములు యందు విశేష ఆరాధన చేయాలి. ఇది అమ్మ చెప్తున్నది. పైగా అర్చా మరీయా నగరే స్థాపనీయా త్వయానగా, నీ నగరంలో నా అర్చని స్థాపించు అంటే నన్ను అర్చించేటటువంటి విధానాన్ని నువ్వు ప్రతిష్ఠ చెయ్యు. అక్కడ నిరంతరం అర్చన చెయ్యి. విశేషించి శరత్కాలే మహాపూజ కర్తవ్య మమ సర్వదా, శరత్కాలమునందు నా ఆరాధన చెయ్యు. అది ఎలాగా? నవరాత్ర విధానంతో భక్తిభావయుతేనచ అంటూ అమ్మవారు తనకిష్టమైన మాసములు ఏంటో చెప్తున్నది. చైత్రే అశ్వినే తథా ఆషాఢే మాఘే కార్యో మహోత్సవ.
మహోత్సవంగా నన్ను ఆరాధించవలసినటువంటిది 4 నెలల్లోనూ. ఒకటి చైత్రమాసము, దీన్నే మనం వసంత నవరాత్రులు అంటాం. అశ్విని, ఇది శరన్నవరాత్రులు. ఇవి కాక మరో 2 చెప్తున్నది అమ్మ నవరాత్రులు, ఆషాఢము, మాఘము. శ్రీ విద్యా సంప్రదాయంలో ఆషాఢంలో వచ్చేటువంటి పాడ్యము నుంచి వరుసగా 9 రోజులు వారాహి నవరాత్రులు అని చెప్పబడితే, మాఘమాసంలో పాడ్యము నుంచి శ్యామలా నవరాత్రులు అని చెప్పబడతాయి. కానీ ఇక్కడ శ్రీ విద్య పేరు చెప్పలేదు, కానీ అమ్మవారు ఈ 4 నవరాత్రులను చెప్తున్నది. ఈ 4 మాసములు అమ్మవారి ఆరాధనకి విశేషమైనవి అని చెప్తున్నారు. ఆ 4ంటిలో కూడా నవరాత్రే మహారాజా పూజాకార్య విశేషత, నవరాత్రి పూజలు చెయ్యు. పైగా కృష్ణపక్ష చతుర్దశి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది మళ్ళీ చెప్తున్నది. కృష్ణపక్షే చతుర్దశ్యాం మమ భక్తి సమన్వితై కర్తవ్యాన్ నృపశార్దూలా తథా అష్టమ్యాం సదాబుధై. ఈ కృష్ణపక్ష చతుర్దశి, అష్టమి, మళ్ళీ వీటిని నొక్కి వివరించింది. అంటే అష్టమి 2 పక్షముల్లో శ్రేష్టం, కానీ కృష్ణపక్షంలో అష్టమికి మరింత ప్రసిద్ధి, చతుర్దశికి కూడా మరింత ప్రసిద్ధి అని వివరిస్తున్నది. ఎప్పుడు అమ్మవారు వీరు ప్రార్థన చూసి అనుగ్రహించారో, వీరు నమస్కరించారు, అంతర్ధానమైంది తల్లి. అప్పుడు రాజులందరూ వచ్చి సుదర్శనుడిగా నమస్కారం చేసేట. ఇక నుంచి ఈ రాజులందరూ నీకు సామంతులు, నువ్వు మాకు చక్రవర్తి. వారంతటా వారే వచ్చి పాదాక్రాంతులు అయ్యారంటే ఇది అమ్మ అనుగ్రహం అండి. ఇతరు వెళ్ళి ఒక్కొక్కరికి జయించవలసిన అవసరం లేకుండా అందరూ అక్కడే నిలబడి ప్రతాపం చూసి ఇతని పాదాలను ఆశ్రయించారు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.